అనవసరంగా అధికారులకు ఒక ఆర్డర్ ఇచ్చి హైకోర్టు ఆర్డర్లు కూడా బేఖాతరు చేయండి, నన్ను నా ఇంటికి పంపించేదానికి కూడా అడ్డుపడండి అని ముఖ్యమంత్రి గారు మీరైతే చెప్పేది మీ మీ ఆఫీస్ నుండి ఫోన్లు డీజీపీ గారికో ఇంకోరికో వచ్చేది చూడండి. ప్రజాపాలన ఏ విధంగా ఉంది, ఏం కథ అనేది మీరే ఆలోచన చేయండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పెద్దోళ్ళు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉంది. అంత చరిత్ర ఉన్న వ్యక్తులు మీరు కనీసం ఆలోచన చేయండి. ఆలోచన చేసి దానిపైన మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎవరైనా ఉంటారు. నా ఇట్లా వానికే న్యాయం జరగకపోతే, ఎక్స్ఎమ్మెల్యేకి ప్రజాప్రతినిధికి న్యాయం జరగకపోతే సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది మీ ప్రభుత్వంలో? ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీకే తెలుస్తుంది. అంటే వాళ్ళు కవాజ్ చేస్తాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను తాడిపిత్రకు పోయేటప్పుడు కూడా మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మా ఇంటి దగ్గరకు రమ్మని కానీ మేము ఎప్పుడూ కూడా చెప్పేది పరిస్థితి కూడా లేదు, చెప్పను కూడా. నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఇదే పాటిస్తాను. నేను ఇంటి దగ్గర బయలుదేరినా అంటే ఎక్కడ పోతానా అనే ఆలోచన చేయరు, కానీ వెంటనే జేసీబీ ఇంటి దగ్గరికి రాండి కార్యకర్తలు నాయకులు అని చెప్తారు. మళ్ళీ అతను చెప్పేది ఏం చెప్తాడు, ప్రజలు అడ్డుకుంటాడని. నువ్వు మెసేజ్ పెట్టేది ఏంది? నీకు సంబంధించిన ప్రైవేట్ సైన్యానికో నీ కార్యకర్తలకు నీ నాయకులకు నువ్వు మెసేజ్ పెడతాడు, ప్రజలకు మెసేజ్ పెట్టడంలే. ప్రజలంతా తిరగబడండి, రోడ్ల మీద నిలబడండి, మనకు అన్యాయం చేసినాడని నువ్వు చెప్పు. ఎంత మటుకు ప్రజలు వచ్చి నన్ను అడ్డుకుంటారు, నన్ను ప్రజలు నిజంగా నీకు ప్రైవేట్ సెక్యూరిటీ నీ కార్యకర్తలు కాకుండా నీ దగ్గర సంబంధించిన వ్యక్తులు కాకుండా ఎవరన్నా వచ్చి నన్ను అడ్డుకోమను, ప్రజలు సామాన్య ప్రజలు వచ్చి అడ్డుకోమను. అడ్డుకుంటే నా ఇల్లు కూడా నీకే ఇచ్చా. ఎట్లా ఆకిలిగుండేవు, రొట్టెలతో చికెన్ వాళ్ళతో టీయంగడి వాళ్ళతో అందరితో వసూలు చేసుకుంటూ బతుకుతాండవు. నేను కూడా దానంగా నీకు ఇచ్చా. ప్రజలు అడ్డుకుంటే నీ కార్యకర్తలో నీకు సంబంధించిన గుండాలు అడ్డుకుంటేనో ఇంకోటి కాదు. నాకు అక్కడుండే ఇంటికి ఎట్లా మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి నన్ను రానియడంలే హైకోర్టు ఆర్డర్లు కూడా. అది నీకే, నీకు నీ పార్టీకే నేను దానం చేస్తా. ప్రజలు వచ్చి నన్ను అడ్డుకోమను. ప్రజలంటే ఏమి, ఆడుండేది 2,20,000 ఓట్లు ఉన్నాయి. నాకు 85,000 ఓట్లు వేసినారు. మిగతా ఓట్లోలే కదా. ఆ 20,000 మంది వచ్చి రోడ్డు మీద వచ్చి నువ్వు రాకూడదు అని చెప్పవను. నేను నా ఇల్లు నా భార్యను పిలుచుకొని వచ్చి నీకు రిజిస్టర్ చేస్తాను జిల్లాలో. ఇంతకన్నా నువ్వు తృప్తి పడేది ఏం లేదు. నువ్వు ఎట్లా ప్రజల డబ్బు మీద ప్రజల మీద అక్రమంగా చేసే దాని మీదనే నువ్వు ఆధారపడినావు. ఎన్నో షాపులు